డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఒక ముగ్గురు వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు అనే ఒక వార్త ఇప్పుడు మళ్ళీ హల్చల్ చేస్తోంది. ఇందులో కొసమెరుపు ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ముహూర్తం ఫిక్స్ చేసి వాళ్ళని బీజేపీలోకి పంపిస్తున్నాడు అనేది. గతంలో ఇలాగనే ఒక నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరినప్పుడు, టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి పంపించాడనే వార్త వచ్చింది. దాదాపుగా ఇది కూడా అలానే కనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు వెళ్తున్న ఈ ముగ్గురు ఎంపీలు ఎవరు అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఆ ఎంపీల ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి పంపిస్తూ ఉన్నాడు, ఆ ఎంపీలను కూడా బీజేపీ ఎందుకు చేర్చుకుంటోంది, మరి టీడీపీకి ఏం సమాధానం చెబుతుంది బీజేపీ వాళ్ళని చేర్చుకోవటం ద్వారా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ, అవినాష్ రెడ్డి కడప ఎంపీ, అలాగనే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి సోయానా బాబాయి రాజ్యసభ ఎంపీ, వీళ్ళ ముగ్గురిని బీజేపీలోకి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. ఎందుకు అనంటే, ఇందులో ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు. మధ్యలో పార్లమెంటు సెషన్స్కి అటెండ్ కావడం కోసం ఇంటర్మ్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఆయన ఏదో మంత్రాంగం నడిపాడు. ఆ తర్వాత ఈజీగా మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే గోవిందప్ప బాలాజీకో, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డికో, లేకపోతే ధనుంజయ రెడ్డికో డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. కనీసం 90 రోజుల్లోపు మరి సిఐడి ఛార్జ్ షీట్ కూడా వేయని కారణానికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రం ఛార్జ్ షీట్ వేసేసి ఏదో నార్మల్ బెయిల్ వచ్చినట్టుగా మేనేజ్ చేశారు. దీని వెనక బీజేపీ హస్తం ఉంది అని ఆ రోజు కూడా పుకార్లు బాగా వచ్చినాయి బయటికి. ఇక అవినాష్ రెడ్డి అంశం అయితే, అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A8గా ఉన్నాడు. ఆయన కూడా సిబిఐ ఇదిగో అరెస్టు అదిగో బెయిలు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన వ్యవహార శైలి. కాకపోతే సునీత విపరీతమైన పోరాటం తరువాత సుప్రీంకోర్టులో మళ్ళీ తిరిగి దీని మీద దర్యాప్తు కొనసాగించాలి అని ఆవిడ చేసిన పోరాటం, తిరిగి దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం మళ్ళీ ఇక్కడ సిబిఐ కోర్టుకి రావటం మూలాన ఇక్కడ కేవలం సునీల్ యాదవ్ ఇంకొకళ్ళు మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ మీదనే దర్యాప్తు చేయండి తప్ప మిగతా దేని మీద అవసరం లేదు అనే ఒక జడ్జిమెంట్ రాగానే మళ్ళీ సేమ్ అవినాష్ రెడ్డి బీజేపీ తోటి మాట్లాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు అనే విషయాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఇక వైవి సుబ్బారెడ్డి అంశం అయితే, కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్ననే అనుకుంటాను మరి సిబిఐ కూడా దీంట్లో ఫైనల్గా దీని మ్యాటర్ మొత్తం తేల్చడానికి మళ్ళీ తిరుపతి వచ్చింది. దీంట్లో మరి అప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలోనూ, అట్లాగనే టీటీడీ చైర్మన్ మారి తర్వాత బోమన్ కరుణాకర్ రెడ్డి అయ్యాడు. ఆ బోమన్ కరుణాకర్ రెడ్డిని కూడా ఇందులో విచారణ చేశారు. సిట్టు విచారణ చేసి ప్రశ్నించింది గట్టిగానే. ముందు వైవి సుబ్బారెడ్డి నేను విజయవాడ ఆఫీస్కి రాలేను కానీ మీరే మా ఇంటికి రండి అన్నాడు. అంటే ఆఫీస్కి వెళ్తే అరెస్ట్ చేస్తారనే ఒక భయం ఆ రోజున వైవి సుబ్బారెడ్డిలో కనపడింది. ప్రశ్నించి వెళ్ళిపోయిన తర్వాత రెండో దఫా అయితే ఆయన సిట్ ఆఫీస్కే వచ్చాడు. ఇలాగ 2 సార్లు విచారణ జరిగిన తర్వాత ఏం జరుగుంటుంది అనే దాంట్లో కూడా కొంత దీని మీద అర్థం చేసుకునే వ్యవహార శైలి ఉండొచ్చు అనేది ఆ రోజున మళ్ళీ పుకార్లుగా వచ్చింది. అంటే యాతావాత చూసే కేసులు ఉన్న ఈ ముగ్గురు మీద ఊరకనే ఇదిగో బీజేపీలోకి వెళ్తున్నారనే ప్రచారం వచ్చిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి పంపిస్తున్నాడనే ప్రచారం ఎందుకు తోడైంది అని అంటే కనుక, జగన్మోహన్ రెడ్డి ఇందులో ఏ అంశం, కల్తీ నెయ్యి అంశం తీసుకున్నప్పటికీ, లిక్కర్ కుంభకోణం తీసుకున్నప్పటికీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఫైనల్ వచ్చేటప్పటికి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చే అవకాశం ఉందనేది కనపడుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు, ద ఫైనల్ బెనిఫిషరీ ఇస్ జగన్మోహన్ రెడ్డి అనేది గట్టిగా నడుస్తున్న ప్రచారం. మిథున్ రెడ్డి దాకా వచ్చి అది ఆగిపోయింది. వీళ్ళందరూ చర్చలు ఎవరితో జరిపారు? జగన్మోహన్ రెడ్డితోనే కదా.
అంతిమంగా గోవిందప్ప బాలాజీనో లేకపోతే ధనుంజయ రెడ్డో కృష్ణమోహన్ రెడ్డో వీళ్ళు బాగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తులు, వాళ్ళ ద్వారానే మనీ వచ్చి చేరిందనే దాంట్లో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి విడిపించాడు, ఈ డిఫాల్ట్ బెయిల్ రూపంలో విడిపించాడు అనేది ఒకటి కనపడుతుంది. అంటే ఫైనల్ బెనిఫిషరీ అయిన జగన్మోహన్ రెడ్డి ఇందులో పాత్రలో రాకుండా ఉండటానికి. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ప్రపంచానికి తెలియటం కంటే ముందుగానే 5:30 సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి భారతీరెడ్డి చెప్పింది, భారతీరెడ్డికి ఫోన్లో ఎవరో చెప్పారు. ఈ వ్యవహారం మొత్తం అప్పుడు ఈ మేనిఫెస్టో కమిటీలో ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లేకపోతే అజయ్ కల్లాం వీరందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ద్వారా ఆ విషయం అయితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంటే, దాని మీద విచారణ చేయాలని సునీతారెడ్డి పట్టుబడితే అది కాకుండా కేవలం సునీల్ యాదవ్ ఇంకొకళ్ళు మాట్లాడుకున్న ఫోన్ కాల్ మీద మాత్రమే మీరు విచారణ చేయండి అని మరి కింద కోర్టులో ఇది వచ్చింది అని అంటే దాని వెనకున్న పరమార్థం ఏమిటి అనేది కూడా ఒకటి అర్థమైపోతుంది. ఇక కల్తీ నెయ్యి, బోలేబాబా డైరీకి ఇచ్చిన సంగతులు కానీ, ఐవి సుబ్బారెడ్డి అప్పన్న అతని పిఏగా ఉన్న అప్పన్నని తీసుకొచ్చి అతను బోలేబాబా డైరీతో నడిపిన వ్యవహారాలు కానీ, అసలు ఈ కల్తీ నెయ్యితోటి ఎన్ని లక్షల కేజీలు కల్తీ నెయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారంటే దాంట్లో ఎన్ని కోట్ల ముడుపులు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా కనపడుతుంటే భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అనేది ఇందులో ఇంకా ప్రస్ఫుటంగా కనపడుతుంది. వీళ్ళందరినీ కేసుల నుంచి తప్పించి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డికి. బీజేపీకి కూడా ఇటు కడపలో అవినాష్ రెడ్డి అయినా సరే, అటు రాజంపేటలో మిథున్ రెడ్డి అయినా సరే, ఎవరు ఏమనుకున్నా వాళ్ళు అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అట్లాగనే ద్వారకానాథ్ రెడ్డి తంబలపల్లి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ ఖచ్చితంగా గెలిచే. ఇలాంటి గెలుపు గుర్రాలు మరి బీజేపీకి అవసరం అవుతాయి. దీంతో ఇంతే కాకుండా ఇటు కూటమిలో టీడీపీతోటో జనసేనతో కనుక చెడితే తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళ పార్టీలు సహాయ సహకారాలు కాదు, ఇక్కడ ఉన్న ఎంపీ సీట్లు 25 ఎంపీ సీట్లు టార్గెట్ బీజేపీకి. అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వస్తే ఏమిటి నష్టం మనకి అనేది కూడా ఈ రోజున ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవటంలో ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, బీజేపీ వెనక నుంచి టీడీపీని కీలుబొమ్మలాగా ఆడిస్తుంది అనే అర్థం వచ్చేలాగా కూడా మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ చర్యలు తీసుకోవడం లేదు, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా నడవట్లేదు. టీడీపీ కార్యకర్తల దగ్గర నుంచి చిన్న స్థాయి నాయకుల్లో ఇదే అసంతృప్తి ఎందుకుంది అనంటే దీనికి కారణం బీజేపీ అని. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ వాషింగ్ పౌడర్ నిర్మాలో కడిగినట్టుగాను తళతళలాడే మెరుపుతోటి బయటకు వస్తారు. వీళ్ళ ఎవరి మీద కేసులు ఉండవు. గతంలో మరి బీజేపీలో ఇలాంటి చాలా వ్యవహారాలు జరిగినాయి, మరికొన్ని 3 జరిగితే ఏమిటి నష్టం అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళని దగ్గరుండి సాగనంపుతున్నాడు. అవసరమైనప్పుడు అక్కడుండి తన కోసం చక్రం తిప్పుతారని. ఇదంతా చూస్తుంటే నిజమేనేమో అనిపించట్లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.